మందిరం కడదాం అని దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా సంఘ బిడ్డలందరూ తీర్మానం చేసుకున్నారు. సరే, ఆ ప్రార్థన ఫలంగా ఖైరతాబాద్లో ఒక ఇంజనీర్ గారు ఉంటే ఆ ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మందిరం ఇలా కట్టాలనుకుంటున్నాం, ఇదిగో దేవుడు మాకు ఈ దర్శనం ఇచ్చారు, ఇలా మందిరం నిర్మించాలనుకుంటున్నాం అని ఇంజనీర్ గారితో నేను మాట్లాడుతున్నాను. ఆ ఇంజనీర్ గారితో మాట్లాడుతూ ఉంటే అదే ఇంజనీర్ గారి క్యాబిన్కి ఒక ఆయన వచ్చాడు. మీరు పాస్టర్ గారే కదా అన్నాడు. అవునండి, నేను పాస్టర్ గారిని అన్నా. మీరు చర్చి కట్టాలనుకుంటున్నారు కదా అన్నారు. అవునయ్యా, నేను చర్చి కట్టాలనుకుంటున్నాం, అందుకని ఇంజనీర్ గారు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాం అని అంటంతో ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, మీరు ఇక్కడికి వస్తారని, మీరు చర్చి గురించి డిస్కషన్ చేస్తారని, మీకు కొన్ని లక్షల రూపాయల కానుక ఇవ్వమని దేవుడు నన్ను ప్రేరేపించాడయ్యా. మరలా మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, లేదా మీ చర్చి ఎక్కడో చెప్పండి, నేను అక్కడికి వస్తాను అన్నాడు. నేను ఆయన వైపు చూసి, నన్ను ఇంతకు మునుపు ఎప్పుడైనా చూశారా సార్ అన్నా. నేను ఎప్పుడు చూడలేదయ్యా. నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే, నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఆయన ఏమన్నాడు తెలుసా? నేను పొలం అమ్మానయ్యా, ఆ పొలంలో దశంభాగం వచ్చినాయి, ఈ దశంభాగం ఎవరికైనా నేను ఇవ్వాలి ఒక సేవకుడికి అని అంటే దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఒక సేవకుడు వస్తాడు, ఆ సేవకుడు మందిరం కట్టబోతున్నాడు, ఆ సేవకుని కొరకు ఈ కానుకను సిద్ధపరిచి ఉంచాలని 2 నెలలకు ముందే దేవుడు సిద్ధపరిచాడంట. చూడటంతో, అయ్యా నేను మిమ్మల్ని చూడక మునిపే కల్లో నేను చూశానయ్యా, దేవుడు చూయించాడయ్యా, ఈ కానుక దేవుని మందిరానికి ఇవ్వండి, ఈ కానుక దేవుని మందిరానికి వాడండి అయ్యా అన్నాడు. చెప్పంటారా? ఏ దేవుడు నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి వనరులను, వ్యక్తులను దేవుడే సమకూర్చటం ప్రారంభిస్తాడు. అయ్యో, పిల్లలు చదివేట్లా ఆలోచించుకో, సమయం వస్తుంది, వనరులు దేవుడే సమకూరుస్తాడు. ఈ కుమార్తె వివాహం ఎట్లా, వీళ్ళ భవిష్యత్తు ఎట్లా? నేను బ్రతికున్న దినాల్లో నా పిల్లల ఆశీర్వాదాన్ని నా కళ్ళతో నేను చూడగలనా? అంత మంచి చదువు నా పిల్లల్ని నేను చదివించగలనా? ఇది నా వలన అవుతుందా? నా బిడ్డ పట్ల నా దేవునికి ఉన్న ప్రణాళిక ఇది కదా. మరి ఈ ప్రణాళిక నెరవేర్చబడటానికి నేను ఆర్థిక సామర్థ్యత లేనిదాన్ని కదా, ఆర్థిక సామర్థ్యత లేనివాడిని కదా. ఎలా ఇది నెరవేర్చబడుతుంది? ఏ దేవుడు నీ పిల్లల పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ దేవుడు నీ పట్ల సంకల్పాన్ని సంకల్పించి ఉన్నాడో, ఆయన సంకల్పం నెరవేర్చబడటానికి వనరులను దేవుడే తన చిత్తానుసారంగా తగిన కాలమందు సమకూర్చటం ప్రారంభిస్తాడు.